Hi everyone, welcome back to RS Academy. This is Ravi. ఈరోజు most important question ఇది. Find the equation of the circle passing through the points A, B, C ఇచ్చారు. సో ఈ సమ్ ని చాలా సింపుల్ గా చెప్తాను. సో సర్కిల్స్ లో నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది ఎగ్జామ్ కి వచ్చే క్వశ్చన్ ఇది. గత సంవత్సరం చాలా సార్లు రిపీట్ అయింది, అటు ఏపీకి ఇటు టీఎస్ స్టూడెంట్స్ కి. సో ఈ సమ్ ని చాలా సింపుల్ గా చెప్తాను. సో నా పేరు రవికిరణ్, మీరు చూస్తుంది ఆర్ఎస్ అకాడమీ ఛానల్. సో ఈ యొక్క వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్ లో నైస్ అని పెట్టండి, సరిపోతుంది. కింద ప్లేలిస్ట్ స్టూడెంట్స్ చూడండి, మంచి మార్క్స్ వస్తాయి మీకు. ఓకే, ఫస్ట్ గివెన్ పాయింట్స్ తీసుకోండి. గివెన్ పాయింట్స్ ఏంటి అది రాసుకోండి. సో గివెన్ పాయింట్స్ ఏంటి? A is equals to 1, 2 and B is equals to 3 minus 4 అంటే 3, minus 4 and C is equals to ఏంటి 5, minus 6. ఇది గివెన్ పాయింట్స్ మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. సో రాసుకుంటే ఎందుకు అంటే లెంత్ పెరుగుతుంది. లెంత్ పెరగడం బట్టి ఎగ్జామినర్ అంటే ఎవరైతే మీకు కరెక్షన్ చేస్తున్నారో కరెక్షన్స్ వాళ్ళకి మీది ఇంప్రెషన్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో గివెన్ పాయింట్స్ రాసుకుంటే హాఫ్ మార్క్ ఇవ్వాలి, అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఇది సర్కిల్ కదా, మనం ఏం చేస్తున్నామంటే we take S అని తీసుకుంటున్న పాయింట్, అది x1, y1 పాయింట్ తీసుకుంటున్నాం యాజ్ ఎ సెంటర్. ఇది యాజ్ ద సెంటర్. దేనికి సెంటర్? సర్కిల్ సెంటర్ కాబట్టి సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అందుకోసం SA ఈజ్ ఈక్వల్స్ టు SB ఈజ్ ఈక్వల్స్ టు SC. సో మేము ఇదంతా రాయాలా సార్, మేము మర్చిపోతాము, మాకు గుర్తుండదు అంటే ఏమీ కాదు. ఇది రాయకపోతే మీకు ఏ మార్క్స్ ఏం కట్ అవ్వవు. మీకు గుర్తున్న వాటికి రాసి మీరు ఆన్సర్ తీసుకొస్తే సరిపోతుంది. మీకు మార్క్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సింపుల్గా మీరు S అనే పాయింట్ తీసుకోండి, x1, y1 తీసుకోండి. సో ఈ S నుంచి Aకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో S నుంచి Bకి అంతే డిస్టెన్స్ ఉంటుంది, S నుంచి Cకి అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే SA ఈక్వల్స్ టు SB ఈజ్ ఈక్వల్స్ టు SC. ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎందుకంటే S అనేది సెంటర్లో ఉంది కాబట్టి మనకి ఇలా వస్తుంది. SA ఈజ్ ఈక్వల్స్ టు SB ఈజ్ ఈక్వల్స్ టు SC. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ముందు ఈ రెండు మాత్రం తీసుకోండి, ఈ రెండు తీసుకుని సాల్వ్ చేయండి. చూడండి, నా చాలా సింపుల్. ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాను, ఈ రెండు చెప్పాను, ఈ రెండు తీసుకోండి. అంటే SA ఈజ్ ఈక్వల్స్ టు SB తీసుకున్నా. ఈ రెండిట్లకి నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. అంటే సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఒక స్క్వేర్ వేసుకోండి, ఇక్కడ ఒక లోకస్ ఫార్ములా మీకు ఐడియా ఉందనుకుంటాను. లోకస్ ఫార్ములా తీసుకోండి, చాలా సింపుల్గా మీకు ఫార్ములా ట్రిక్ చెప్తాను. ఫస్ట్ ఫార్ములా తెలీదు, నేను చెప్పే ట్రిక్ వాడండి, సరిపోతుంది సింపుల్గా. ఫస్ట్ మనకి రూట్స్ వస్తాయి. ఓకే, రూట్స్ తీసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఇంకొక రూట్ తీసుకోండి. 2 రూట్స్ ఎందుకంటే SA కోసం ఇది, SB కోసం ఇది. ఇక్కడ స్క్వేర్ కాబట్టి స్క్వేర్. ఓకే, SA అంటే సింపుల్ ఏం లేదు, ఇలా తీసుకోండి, ప్లస్ ఇలా తీసుకోండి. ఓకే, ఇట్లా తీసుకోండి, సింపుల్గా వస్తుంది. మీకు నేను చెప్పే ట్రిక్ ఏంటి అంటే ఎవరికైతే ఫార్ములా రాదో వాళ్ళ కోసం చెప్తున్నాను. వచ్చిన వాళ్ళ కోసం అయితే ఏం కాదు, రాని వాళ్ళ కోసం, వాళ్ళకి ఫార్ములా గుర్తుండదు కాబట్టి ఇలా వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్, నెక్స్ట్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. మళ్ళీ ఇదే ఇక్కడ రిపీట్ చేసుకోండి, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్, y1 మైనస్ y2 హోల్ స్క్వేర్, ఇలా వస్తుంది. ఓకే రైట్, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అయితే ఇక్కడ 2 ఇక్కడ వేసుకోవచ్చు, 1 ఇక్కడ వేసుకోవచ్చు కావాలంట. ఈ 1, 2 ఏం కాదు, మీ ఇష్టం, అలాగనే వేసుకోవచ్చు. కొంతమంది x2 మైనస్ x1 రాస్తారు, y2 మైనస్ y1 రాస్తారు, అలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇలా వేసుకోండి స్టూడెంట్స్. ఇదేమో SA కోసం, ఇదేమో SB కోసం వస్తుంది
ఫార్ములా మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఎస్ ఏ వాల్యూస్ అంటే ఎస్ ఇది ఏది దీంట్లో వేసుకోండి. ఎస్ ఇది బి ఇది దీంట్లో వేసుకోండి. చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. x1 అంటే ఏంటి, ఇక్కడ x1 ఉంది కదా, x1 మైనస్ x2 వాల్యూ ఏంటి, x2 అనగానే ఏకి వెళ్ళిపోవాలి. ఇది x2 ఇది y2. ఓకే, సో ఈ 1 ఇక్కడ వేసుకోండి. ఓకే, హోల్ స్క్వేర్ ఇలాగా చాలా సింపుల్గా ఉంది కదా మీకు. ప్లస్ వేసుకోండి. y1 వాల్యూ ఏంటి, y1 అంటే చూడండి ఇక్కడ y1 ఉంది కాబట్టి y1 వేసుకోండి. y1 మైనస్ y2 అంటే ఏంటి, ఇందా చెప్పాను కదా మీకు, ఇది x1 ఇది x2 అని, సారీ ఇది x2 ఇది y2 కాబట్టి 2 వేసుకోండి. ఓకే, ఇదేంటిది x2 ఇది y2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు నెక్స్ట్ అదేవిధంగా x1 y1 ఎటువంటి మార్పు ఉండదు. ఇక x1 y1 ఇవే కాబట్టి x1 వేసుకోండి. మైనస్ x2 అంటే ఏంటి, ఇప్పుడు ఎస్బి కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది x2 ఇది y2. ఇక్కడ ఏముంది 3 ఉంది కదా, ఆ 3 ఇక్కడ వేసేసుకోండి. 3 హోల్ స్క్వేర్ ఇది x2. ఓకే, ప్లస్ y1 వాల్యూ y1 వేసుకున్నాం. మైనస్ y2 ఏముంది చెప్పండి, y2 వచ్చేసి -4 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఇలాగా చాలా సింపుల్గా లేదు, చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసుకోండి. అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే మీకు అర్థం కావడానికి ఇది a స్క్వేర్ అంటే ఏంటి, x1 స్క్వేర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ మైనస్ 2ab మైనస్ 2 వేసేసుకోండి. a వచ్చేసి ఏంటి x1 కాబట్టి x1, b ఏంటి 1 కదా, 1 వేసుకునే అవసరం లేదు, 2ab అయిపోయింది. రైట్, ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఎంత 1 ఇలా వచ్చింది. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ వేసుకోండి. నెక్స్ట్ అదే విధంగా ఇది ప్రయత్నం చేయండి. a స్క్వేర్ అంటే y1 స్క్వేర్ మైనస్ 2, a ఏంటి y1 అన్నట్టు, b ఏంటి 2, 2 2s are 4 అయిపోతుంది కాబట్టి ఇది మనకి 4y వస్తుంది. ఓకే, 4y1 వచ్చింది. ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ ఏముంది 2 ఉంది, 2 స్క్వేర్ ఎంత 4 వచ్చింది, అలా వచ్చింది. రైట్, ఇది మనం ఇక్కడ నుంచి చేద్దామే, ఇక్కడ వద్దు ఇక్కడ రాసుకుందాం. సో ఇది ఏంటిది సేమ్ a స్క్వేర్ అంటే x1 స్క్వేర్ అంతే కదా, మైనస్ 2, a ఏంటి x1, b ఏంటి 3, ఓకే ఇంటూ అవుతుంది, ప్లస్ బి స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ ఎంత 9 వస్తుంది. అలాగా నెక్స్ట్ మధ్యలో ప్లస్ వస్తుంది మనకి, ఇది వేసుకుందాం, మధ్యలో ప్లస్ వేసుకోండి, ఈ ప్లస్ ఉంది కాబట్టి. మళ్ళీ ఇది ఏంటిది a స్క్వేర్ అంటే y1 స్క్వేర్ రైట్, ప్లస్ 2ab 2a ఏంటి y1, b ఏంటి 4 ప్లస్ 4 స్క్వేర్ ఎంత 16, ఇది బి స్క్వేర్ వాల్యూ ఇలా వచ్చింది. సో చాలా అంటే చాలా సింపుల్ గా వచ్చింది స్టూడెంట్స్, ఇది మీరు మైండ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం క్యాన్సలేషన్ చేసుకుందాం. చూడండి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉంది కదా, రైట్, ఇటువైపు అటువైపు అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు సేమ్ కట్ చేసుకోవాలి. ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఇది ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ క్యాన్సిల్, ఇలా సేమ్ ఉన్నవి ఎప్పుడు క్యాన్సిల్ చేసేసుకోవాలి. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే రైట్, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ మైనస్ 2x1 ఉంది రైట్, గమనించండి x1 2 3s are ఎంత 6 అవుతుంది కదా, మైనస్ 6 1 అవతల పెంచుకోండి, ప్లస్ 6x1 వస్తుంది. 6 ఎలా వచ్చింది తెలుసా, 2 3s are 6x1, ఇది మైనస్ కాబట్టి అవతలకి వెళ్తే ప్లస్ వచ్చింది. ఇది మాత్రం మీరు మైండ్ పెట్టుకోండి. ఓకే, క్లారిటీగా ఉండండి, కన్ఫ్యూషన్స్ అస్సలకి వద్దు. ఓకే, నెక్స్ట్ -4 కదా, -4 1 ఇదిగోండి, ఇది యాస్టిక్ వేసుకున్నాను రైట్. ఇక్కడ ఏమవుతుంది 4 2s are 8 కదా, 8y1 ఇది ప్లస్ కదా, అవతలకి వెళ్తే మైనస్, ప్లస్ కాస్త మైనస్ అయింది, అవతలకి వెళ్తే ఈజ్వల్ టు అవతలకి వెళ్తే 2 4s are 8y1. సో మీకు నో కన్ఫ్యూషన్స్ అనుకుంటున్నాను రైట్. ఇక్కడ ఏముంది మనకి 1
ప్లస్ 4 ఎంత అయింది? 1 ప్లస్ 4 ఎంత? 5 అయింది. కాబట్టి ప్లస్ 5 వేసుకోండి. ఇక్కడ 16 ప్లస్ 4 ఎంత? 16 సారీ ఇక్కడ ఎంత? 9 కదా, సారీ 16 ప్లస్ 9 ఎంత? మనకి 25. ఈ 25 కాస్త మనకి అవతలకు వెళ్ళింది అనుకుందాం, ప్లస్ ప్లస్ అవతలకు వెళ్ళింది అనుకుందాం, -25 ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్, ఇలా వచ్చింది స్టూడెంట్స్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సొల్యూషన్ మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఓకే, ఒక లైన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే చూడండి, సింపుల్ చూడండి. ఇక్కడ మనకి -2x లో నుంచి మనకి 6x తీసేస్తే ఏమొస్తుంది? ప్లస్ 4x వస్తుంది. కాబట్టి నేను ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 4x1 ప్లస్ చేసుకున్న అవసరం లేదు, బట్ మీకు అర్థం కావడం కోసం, క్లారిటీ ఉండడం కోసం వేసుకున్నాను. ఓకే, సో 4y1 8y1 యాడ్ చేస్తే -12y1 వస్తుంది. 25 లో నుంచి 5 తీసేసేయండి, మనకి 20 వస్తుంది. -20 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, మీకు క్లియర్గా ఈజీగా అర్థమవుతున్నాం స్టూడెంట్స్, మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చాలా సింపుల్, ఏం లేదు, దీంట్లో నుంచి 4 కామన్ తీసేసేయండి. ఓకే, 4 కామన్ తీసేసాం అనుకోండి, 4 ఇలా ఉంటుంది. x1 అంతే కదా, 4 కామన్ తీసేసాము, x1 వచ్చింది. -3y1 -5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఎలా వచ్చింది అనుకుంటారా? చాలా సింపుల్, ఏమి లేదు. సో 4 into x1 4x1, 4 3s are 12, 4 5s are 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు ఈ 4ని అవతలంపించుకోండి, 0 అయిపోతుంది. కాబట్టి మనకి ఏం మిగులుతుంది? మనకి x1 -3y1 -5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ చాలా చాలా సింపుల్, SA ఈజ్ ఈక్వల్స్ టు SC చేసుకుందాం. ఏంటి? ఆల్సో SA ఈజ్ ఈక్వల్స్ టు SC. ఎలాగైతే ఇది వేసామో అలాగే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటే ఒక్కటే మీరు అర్థం చేసుకోవాలి, ఈ ఫార్ములాకి స్క్వేరింగ్స్ వస్తాయి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, కేవలం లోపల వాల్యూస్ మనకు మిగులుతాయి. ఇది తీసుకోవాలి. SA అంటే ఏంటి? మనకి ఇదే కదా, చూడండి, ఇదే అంటే ఇదే అంటే ఇదే. రైట్, గమనించండి, ఈ 3 స్టెప్స్ మీరు యాస్ వేసుకోవచ్చు SA ప్లేస్లోని. రైట్, నేను వేస్తాను చూడండి. SA స్క్వేర్ అంటే సేమ్ SA స్క్వేర్. నాకేమొచ్చింది చూడండి, x1 -1 హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్ కదా, రైట్, ప్లస్ y1 -2 హోల్ స్క్వేర్. ఇంకో ఇదే యాస్ వేసేసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు పెట్టుకోండి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు పెట్టుకుని SC కోసం మీరు ఏం చేయాలి? రైట్, S అంటే ఏంటి? ఇది S. రైట్, C అంటే ఏంటి? ఇది C. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే సింపుల్, ఏం లేదు, ఇక్కడ ఏముంది? x1 కదా, ఇప్పుడు ఇది x1 మారదు, x1 అలానే ఉంచుకోండి. ఇది దీంట్లో మార్పు ఉండదు, x1 అలానే ఉంటుంది. x2 బదులు ఏంటి? C వాల్యూకి వెళ్ళిపోవాలి. x2 ఇది x2, ఇది y2, ఇది వెళ్ళిపోతే ఏం వేసుకోవచ్చు? ఇది 5 మీరు అలా వేసుకోండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ప్లస్ పెట్టుకోండి. రైట్, ప్లస్ పెట్టుకుని y1 వాల్యూ యాస్టిల్ y1 వేసుకోండి, మైనస్ పెట్టుకోండి. y2 వాల్యూ ఏంటి? y2 వచ్చేసి -6 ఇలా వచ్చింది స్టూడెంట్. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సేమ్ అదే విధంగా స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, అంటే దీని బదులు మనకి ఇది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? రైట్, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది వేసుకోవచ్చు యాస్టిస్, మనకి స్ట్రగల్ అవ్వడం లేదు. వేసుకోండి యాస్టిస్గా, ఇది వేసుకోండి. x1 హోల్ స్క్వేర్ -2x1 + 1 ప్లస్ ఇది వేసుకోండి y1 హోల్ స్క్వేర్ -4y1 + 4. ఇది యాస్టిస్ వేస్తున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు, ఇదిగోండి ఈజ్ ఈక్వల్స్ టు. ఇప్పుడు దీనికోసం కింద కంటిన్యూషన్ చేస్తున్నాను, ఎలాగైతే వచ్చిందో అలానే ఇది కంటిన్యూషన్ నేను ఇక్కడ చేస్తున్నా. ఓకే,
మీకు క్లియర్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఏమొస్తుంది? చాలా చాలా సింపుల్, ఏమీ లేదు. చూడండి, x1 హోల్ స్క్వేర్ ఓకే మైనస్ 10x1 ప్లస్ 25 వస్తుంది. ఎలాగో చెప్తాను వినండి. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, ఇది బి స్క్వేర్ అంటే 25 అవుతుంది. అంటే 5 స్క్వేర్ ఎంత? 25 అవుతుంది. 2ab 2 5s are 10 కాబట్టి 10 వచ్చింది. x1 ఇదిగోండి, సింపుల్. ప్లస్ ప్లస్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు దీనికి ఎలా చేయాలి? దీనికి కూడా సేమ్ అదే విధంగా ఏ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ వేసుకోండి ప్లస్ 12y1 ప్లస్ 36 వస్తుంది. 36 బి స్క్వేర్ అది. చూడండి, ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్, ఏ స్క్వేర్ అనేది వై స్క్వేర్, బి స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ఎంత? 6 స్క్వేర్ వచ్చేసి మనకి 36 వస్తుంది. ఓకే, 2ab కదా, 2 6 are 12. ఓకే, 2 6 are 12, y1 ఇక్కడ వేసేసుకోవాలి. ఇలా వచ్చింది. చాలా సింపుల్ స్టూడెంట్స్. మీకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసు కాబట్టి రైట్, నేను ఇలా చెప్పాను. మీకు క్లియర్గా అర్థమవుతున్న స్టూడెంట్స్. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇలా క్యాన్సిలేషన్ చేస్తారు కదా, సేమ్ అదే విధంగా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. చాలా చాలా సింపుల్, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం లేదు, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ 2x1 అది ఇక్కడ వేసుకోండి. మైనస్ 2x1 ఇక్కడ వేసుకున్నా. ఈ 10 అవతలకు వెళ్ళింది అనుకున్నాం, మైనస్ 10 అవతలకు వెళ్తే ఈజ్ ఈక్వల్ ఉంది కదా, మరి అవతలకు వెళ్తే ప్లస్ 10x1 వస్తుంది. రైట్, ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నాను. నెక్స్ట్ మైనస్ 4y1 యాస్టిస్ వేసుకున్నాను. ఇక్కడ ప్లస్ 12 ఉంది కాబట్టి అవతలకు వెళ్తే మైనస్ 12y1 వస్తుంది. ఓకే, క్లియర్గా ఈజీగా ఉంది అనుకుంటున్నా స్టూడెంట్స్. మీకు కన్ఫ్యూజన్స్ ఇక్కడ ఏమీ లేవు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ 1 ప్లస్ 4 ఏంటి? 1 ప్లస్ 4 ఎంత? మనకి 5 వస్తుంది. రైట్, 5 ప్లస్ 5 వేసుకోండి. ఓకే, నెక్స్ట్ 36 ప్లస్ 25 యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది? 61 వస్తుంది. ఈ 61 మనకు అవతల కలితే ఏమొస్తుంది? మైనస్ 61 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చాలా చాలా సింపుల్, ఏమి లేదు. 10లో నుంచి 2 తీసేసేయండి, 8x1 వస్తుంది. ప్లస్ మైనస్ 4 మైనస్ 12 ఎంత? మైనస్ 16y1 వచ్చింది. సో 61లో నుంచి 5 తీసేసి మనకు ఎంత వస్తుంది? మైనస్ 56 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఇక్కడ మనకి 8 కామన్ తీసేసేయండి, ఎందుకంటే x1 మనకి సింగిల్గా ఉండాలి. అంటే చాలా సింపుల్, 8 కామన్ తీసాం అనుకోండి, ఇది x1 వస్తుంది. మైనస్ 2y1 వస్తుంది. అంటే 8 2s ఎంత? 16 కదా. అలానే 8 7s ఎంత? 56 వస్తుంది. కాబట్టి మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. మీకు అడగనుకుంటున్న స్టూడెంట్స్, సింపుల్, ఏం లేదు. మనం 8 కామన్ ఇస్తాం. 8 ఇంటూ x1 8x1, 8 2s are 16, 8 7s are 56 వస్తుంది. ఇప్పుడు ఈ 8 అవతలం వచ్చాం అనుకోండి, 0 అయిపోతుంది. అంటే 8 ఇంటూ 0 0, 0 బై డివిజన్ ఏంటి? ఈ 8 అవతల కలితే ఏమవుతుంది మనకి? ఈ 8 అవతల కలితే ఏమవుతుంది మనకి? 0/8 వస్తుంది. అంటే సింపుల్గా మనకి 0 అయిపోతుంది. అప్పుడు ఏమి మిగులుతుందంటే మనకి లాస్ట్లోని x1 మైనస్ 2y1 మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే 8 లేకుండా నేను ఆన్సర్ వేసుకున్నాను. ఇది మన ఈక్వేషన్ 2 వచ్చింది. ఇక్కడ ఈక్వేషన్ 1 వచ్చింది, ఇక్కడ మనకి ఈక్వేషన్ 2 వచ్చింది. మీకు చాలా ఈజీగా ఉందనుకుంటున్నాను. లాస్ట్ ఫైనల్ మనకి ఇంక ఇప్పుడు. ఓకే, ఒక లైన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం సింపుల్గా మనం ఫస్ట్ ఈక్వేషన్ ఏది? ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. 2 ఈక్వేషన్స్ మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. అంటే సింపుల్, ఏం లేదు, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 వేసుకున్నాను. చాలా చాలా సింపుల్. సో రెండు సబ్ట్రాక్షన్ చేసుకోవాలి అంతే అర్థం. ఓకే, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏది? అది తీసుకోండి. ఈక్వేషన్ 1 వచ్చేసి మనకి ఏముంది? ఇక్కడ x1 ఉంది, ఇక్కడ మనకి x1 ఉంది. రైట్, అది వేసుకోండి. x1 మైనస్ 3y1 మైనస్ 5, ఇది ఈక్వేషన్ 1. రైట్, మీకు క్లియర్ అవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వేసుకోండి మైనస్, అంతే కదా,
ఈక్వేషన్ 1 ఇదిగోండి. ఇప్పుడు మైనస్, రైట్, బ్రాకెట్ వేసుకోండి, క్లారిటీ అర్థమవుతుంది మీకు. ఎందుకంటే చెప్తా వినండి. ఇక్కడ మనకి x1 ఉంది కదా, x1 మైనస్ 2y1 మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్, క్లియర్గా మీకు అర్థమవుతుంది అనుకున్న స్టూడెంట్స్. ఇలా తీసుకున్నాను. ఇదేంటిది 1, ఇలా బ్రాకెట్ తీసుకోండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఇది 1 మైనస్ ఇది 2 ఇదిగోండి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ మైనస్ లోపలికి వెళ్తే ఏమవుద్దంటే x1 మైనస్ 3y1 మైనస్ 5 మైనస్ ఇంటూ x1 మైనస్ x1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y1, ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలా మనకి ఈజీగా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే చేసేసుకుంటే ఆన్సర్ సింపుల్గా వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి. ఇది క్యాన్సిల్, అంతే కదా. ఇది ప్లస్, ఇది మైనస్, రైట్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? మైనస్ y వస్తుంది, ఎందుకంటే 3లో నుంచి 2 తీసేస్తే మైనస్ y వస్తుంది. ఓకే, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ప్లస్ మైనస్ కాబట్టి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ y అవతల పంపించాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. రైట్, క్లియర్గా మీకు అర్థమైనకుండా స్టూడెంట్స్. y1 ఇది y1 ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. నాకు x1 వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేస్తాను? ఇది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ దీంట్లో వేసుకోండి. ఏదైనా 2 ఈక్వేషన్ వేసుకోవచ్చు, అతింటి వారి నేను ఫస్ట్ ఈక్వేషన్ వేసుకుంటున్నాను. ఈ y1 తీసుకెళ్ళి దీంట్లో వేసుకుంటున్నాను స్టూడెంట్స్. ఓకే, సో వేసుకోండి. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 y ఈజ్ ఈక్వల్స్ టు 2. అప్పుడు ఏమొస్తుంది అంటే సింపుల్గా x1 మైనస్ 3, y1 వాల్యూ ఏంటి? 2 కదా, అది వేసుకోండి. 2 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో సాల్వ్ చేస్తే మనకి ఏమో ఆన్సర్ వస్తుందో చెప్పండి మీరే. సింపుల్గా ఏం లేదు, మనకి 3 2s are 6, 3 2s are 6, ఇది మైనస్ 5 అంటే ఇది మైనస్ 6, ఇది మైనస్ 5 అంటే 11 వస్తుంది. సో అవతలకి వెళ్తే ఏమవుతుంది మనకి? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 11 వస్తుంది. ఇంతే సింపుల్. ఏంటి, మనము 3 2s are 6, మైనస్ 6 మైనస్ 5 ఎంత? మైనస్ 11. ఆ మైనస్ 11 అవతలకి వెళ్తే నాకు ప్లస్ 11 వచ్చింది. రైట్, అంటే ఇప్పుడు నేను 2 వాల్యూస్ సబ్ట్రాక్షన్ చేస్తే నాకు y ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు 2, x ఈజ్ ఈక్వల్స్ టు 11 వచ్చింది. అది నేను సింపుల్ గా ఇక్కడ రాసుకుంటున్నాను స్టూడెంట్స్, గమనించండి. ఏంటి, y ఈజ్ ఈక్వల్స్ టు 2, ఓకే, x ఈజ్ ఈక్వల్స్ టు x1 ఈజ్ ఈక్వల్స్ టు నాకు 11 వచ్చింది. ఏది, 1 and 2 ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తే నాకు y వాల్యూ x వాల్యూ వచ్చింది. రైట్, ఈ ప్రాసెస్ మీకు అర్థం కాబట్టి ఈ ప్రాసెస్ నేను చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు చాలా సింపుల్, ఏం లేదు. మనకు వచ్చిన పాయింట్స్ ఏంటి చూడండి. ఇది y1, ఇదేమో x1. అంటే ఏంటి చూడండి, ఇక్కడ x1 y1 అదే కదా. సో s ప్లేస్ లో మనం s వాల్యూ ఏంటి, x1 y1 అంటే ఏంటి? సింపుల్ గా నేను 11 2 వేసుకోవచ్చా? వేసుకోవచ్చు కదా, అంతే కదా. సో x1 ఏంటి 11, y1 అంటే ఏంటి? y1 వచ్చేసి మనకి 2 వచ్చింది. అది నేను ఇక్కడ సింపుల్ గా వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎస్. ఓకే, ఏ అంటే ఏంటి? ఏ వచ్చేసి చూడండి, ఇది మనకి ఏ వాల్యూ, ఇది ఎస్. సో ఎస్ ఏ తీసుకోండి, అంటే రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఏ తీసుకుంటున్నా. అంటే అలా ఎందుకు తీసుకుంటున్నాము అంటే గమనించండి, సింపుల్ మీకు అర్థంగా చెప్తానండి. ఇది సర్కిల్, సెంటర్లో నుంచి అదైందా చూడండి. ఎస్ అనేది సెంటర్ అనుకున్నాం. ఇక్కడ నుంచి ఏ ఉండొచ్చు, ఇక్కడ నుంచి బి ఉండొచ్చు, సి ఉండొచ్చు. అలా ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ డిస్టెన్స్, అంతే కదా. ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్బి కదా. అదే విధంగా ఇది రేడియసే కదా, ఇది కూడా రేడియసే కదా. అంటే ఏంటి, ఆర్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఏ, రెండు ఈక్వలే కదా. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి. ఎలాగంటే ఎలా చేసాం అలాగా. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఏ స్క్వేర్. అంటే దీనికైనా స్క్వేరింగ్ బోత్ సైడ్ చేస్తే నాకు ఇది వచ్చింది. ఓకే, ఇది సింపుల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్.
మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మనం సింపుల్ ఏం చేయాలంటే ఆర్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటున్నాం. కాబట్టి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఏ స్క్వేర్ అంటే ఏంటి చెప్పండి. మీరు మళ్ళీ కొత్తగా సమ్ ఏమి చేయవలసిన లేదు, నేను చెప్తా, సింపుల్ ట్రిక్ చేసుకోండి. ఓకే, ఎగ్జామ్ లో మొత్తం అంతా ఏసీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సింపుల్ గా చూడండి. ఇక్కడ ఎస్ఏ హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఇదే కదా ఎస్ఏ హోల్ స్క్వేర్ అంటే మనకి ఎస్ఏ హోల్ స్క్వేర్ ఏమొచ్చింది చెప్పండి. ఇంకో ఇది వచ్చింది, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అంటే స్క్వేర్ కాబట్టి రూట్ స్క్వేర్ క్యాన్సిల్, ఇది వచ్చింది మనకి, అంతే కదా. ఇది వేసేసుకోండి సింపుల్ గా, అంతే వేసేసుకోండి. x1 మైనస్ హోల్ స్క్వేర్ ఓకే ప్లస్ y1 మైనస్ 2 హోల్ స్క్వేర్. చూడండి ఇవి మనకి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు x1 వాల్యూ ఏంటి? x1 వాల్యూ వచ్చేసి మనకి చూడండి, x1 వాల్యూ 11 వచ్చింది. ఆ 11 ప్లేస్ లో వేసుకోండి. x1 ప్లేస్ లో నేను 11 వేసుకున్నా. రైట్, మీకు కన్ఫ్యూజన్ అవుతూ y1 ప్లేస్ లో ఏమొచ్చింది? 2 వేసుకోండి. ఓకే, ఇదిగోండి 2. రైట్, ఇప్పుడు 2 మైనస్ 2 0, 11 మైనస్ 1 10. 10 స్క్వేర్ ఎంత? చూడండి, ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్. లేదా ఇలా కూడా వేసుకోవచ్చు, ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ మనకి ఏమొచ్చింది? 100 వచ్చింది. సెంటర్ అంటే ఏంటి? సింపుల్ గా సెంటర్ సి ఇజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది తీసుకోవచ్చు, 11,2 తీసుకోవచ్చు. ఇది మనకి సెంటర్ వాల్యూస్. ఓకే, రేడియస్ ఏమొచ్చింది? ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు మనకి 100 వచ్చింది. రైట్, అంతే కదా, ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ 100 వచ్చింది. ఇప్పుడు మనము ఈ రెండింటిని కలిపి ఎలా వేసుకోవచ్చు అంటే ఎక్స్ ఫార్ములా మీకు డిస్ప్లే చూడండి, ఆ ఫార్ములా ఎక్స్ మనకి ఈ 11 వేసేసుకోండి హోల్ స్క్వేర్. ఓకే, సింపుల్ ప్లస్ వై వేసుకోండి, వై మైనస్ ఏంటి ఇక్కడ 2 వేసుకోండి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ బదులు ఏంటి? 100 వేసుకున్నాను. ఓకే, మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సింపుల్ ఏం లేదు, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్. సెంటర్ లో ఉన్న వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, ఇక్కడ వేసుకున్నాను. రైట్, ఎక్స్ అలా ఉంచుకున్నాను, వై అలా ఉంచుకున్నాను. సింపుల్ గా ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఈ ఆర్ స్క్వేర్ వాల్యూ ఇక్కడ వేసుకున్నాను. అప్పుడు మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఓకే, మైనస్ 2ab మైనస్ 2a ఏంటి? ఎక్స్, బి ఏంటి? ఇది 11 2ab మైనస్ 11 స్క్వేర్. 11 స్క్వేర్ అని ఎంత? 121. 11 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, మైనస్ 2a ఏంటి? వై, బి ఏంటి? 2, అంతే కదా, 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 100, అంతే కదా, ఈజ్ ఈక్వల్స్ టు 100. ఇలా వచ్చింది. రైట్, క్లియర్ గా మీకు అర్థం అనుకున్న స్టూడెంట్స్, నో కన్ఫ్యూజన్స్. ఇక్కడ మీకు ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ గా ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వేసుకున్నా ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ వేసుకున్నా. ఓకే, క్లియర్ గా మీకు అర్థం అనుకున్న స్టూడెంట్స్. 2 11s ఆర్ ఎంత? 22 మైనస్ 22x. రైట్, ఇక్కడ 2 2s ఆర్ 4 మైనస్ 4y. రైట్, క్లియర్ గా మీకు అర్థం అనుకున్న స్టూడెంట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ 121 వచ్చింది. ఇక్కడ 2 స్క్వేర్ ఎంత? 4 వేసుకోండి. అంటే 2 స్క్వేర్ ఎంత? మనకి 4 వేసుకోండి. 4 వేస్తుంది కదా. 121 ప్లస్ 4 ఎంత? 125, అంతే కదా. రైట్, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఏ స్క్వేర్ 2ab ప్లస్ 11 స్క్వేర్ అంటే 121 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ వై స్క్వేర్. రైట్, మైనస్ 2a ఏంటి? ఇక్కడ వై వచ్చింది,
బి ఏంటి 2 అంటే ఇంటూ 2 రైట్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత 4 ఈజ్ ఈక్వల్స్ టు 100. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చాలా చాలా సింపుల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 11s are 22 మైనస్ 22x అంతే కదా. నెక్స్ట్ చూడండి 121 ఉంది రైట్, సారీ ఇది వేసుకోండి. మైనస్ 2 2s are 4 y 121 ప్లస్ 4 అంటే 125 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 121 ప్లస్ 4 ఎంత 125 అవతగలితే మైనస్ వస్తుంది కాబట్టి 100 మైనస్ 125 వస్తుంది. ఏంటి 121 ప్లస్ 4 ఎంత 125, అది అవతగలితే మైనస్ 125 వస్తుంది. నెక్స్ట్ బి స్క్వేర్ అంటే ఎంత 11 స్క్వేర్ ఎంత ప్లస్ 121. నెక్స్ట్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఎంత వై స్క్వేర్ మైనస్ 2 ఏ ఏంటి వై బి ఇంటూ 2 స్క్వేర్ ఎంత మనకి 4 వస్తుంది ప్లస్ 4. ఓకే, ఇది అవతలకు వస్తే మనకి మైనస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది అవతల వచ్చిన మైనస్ 100 అయింది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 11 2s are ఎంత మనకి 22x. నెక్స్ట్ ఇది మైనస్ 2 2s are 4y. ఓకే, 121 ప్లస్ 4 125 మైనస్ 100 మనకి ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మన ఫైనల్ ఆన్సర్. సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. కింద డిస్క్రిప్షన్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 2B ఎలా ప్లాన్ చేసుకుంటే మీరు పాస్ అవుతారో అది కూడా ఇచ్చే 1 day ప్రిపరేషన్స్. సో చూడండి, మంచి మార్క్ సాధించండి. బాయ్.